మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని అందరినీ ఇబ్బంది పెట్టుతున్న సమస్య గురించి తెలుసుకోబోతున్నాం. మలబద్ధకం, కాన్స్టిపేషన్. దీనికి సంబంధించి కారణాలు, నివారణలు, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీటిని తెలుసుకుందాం. నిజానికి మలబద్ధకం అనేది ఒక పెద్ద సమస్య, ఒక ప్రబలమైన సమస్య అని చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్ద వయసులో, వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది జనాభాలో ఒక చాలా పెద్ద భాగాన్ని ప్రభావితం చేస్తుంటుంది. ఎక్కువ మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్. అంటే ఫుడ్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా తీసుకోవడం ఒక కారణం. అంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా తీసుకోవడం ఒక కారణం. అలాగే లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి అనేక అలవాట్లు, ఇలాంటివన్నీ కూడా ఈ మలబద్ధకంతో ముడిపడి ఉన్నాయి. అయితే మలబద్ధకాన్ని మీరు కూకటి వేళతో సహా తగ్గించుకోవాలంటే, పూర్తిగా రూట్అవుట్ చేయాలంటే దానికి దారితీసేటువంటి కారణాలపైన మీకు అవగాహన ఉండాలి. నిజానికి అనేక ఫ్యాక్టర్స్ ఈ కాన్స్టిపేషన్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అతి ముఖ్యమైనది ఏంటంటే మన ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవటం. ఫైబర్ అంటే పీచు. అంటే ఉదాహరణకు ఇప్పుడు టమాటా పైన తొక్కు ఉందనుకోండి, అది పీచు. బీరకాయ పైన చెక్కు ఉందనుకోండి, అది పీచు. ఇలాంటి ఈ డైటరీ ఫైబర్ లేకపోవటం. సాధారణ భోజనంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు లేకపోవడం అనేది ఒక కారణం. ఇవి ఏం చేస్తాయి అంటే మలం ఏర్పడటానికి ఫైబర్ అనేది సహాయపడుతుంది. అయితే ఈ ఫైబర్ లేకపోతే మలం అనేది తయారు కాదు. ఎందుకంటే ఈ ఫైబర్ అనేది నీటిని పీల్చుకొని ఉబ్బి అది ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. దాంతో మల నిర్వహణ సజావుగా జరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఏంటంటే డీహైడ్రేషన్, నిర్జలీకరణం. అంటే మనకి రోజుకి కనీసం ఒక 3 లీటర్ల నీళ్ళు అవసరం, కానీ మనం అంత తాగట్లేదు. దీంతో ఆ నీరు తీసుకోకపోవడం అనేది ఒక ముఖ్యమైన కారణం కింద ఉంటూ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ద్రవాహారాలు కూడా తీసుకోకపోవటం. దీంతో మలం అనేది పిఠం కింద మారుతుంది, గట్టిపడుతుంది, మలబద్ధకం అనేది వస్తుంది. అలాగే నేచర్ కాల్స్ని అటెండ్ అవ్వాలి. వేగాన్ నధారయేత్ అంటుంది ఆయుర్వేదం. ఈ సహజమైనటువంటి పిలుపుల్ని విస్మరించడం అనేది ఒక ముఖ్యమైన కారణం. అంటే పేగు కదలికని ఆలస్యం చేశారనుకోండి, అది అలవాటు అయిపోతుంది. దీంతో అది క్రానిక్ కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. ఎందుకంటే ఆ పురుష నాళం చివరికి ఆ సంకేతాలు బ్లాక్ అయిపోతూ ఉంటాయి. దీంతో ఆ పేగు అనేది కదలదు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే మనకు ఒక ఇంటర్నల్గా ఒక రిఫ్లెక్స్ పనిచేస్తూ ఉంటుంది. దీన్ని గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ అంటారు. దాన్ని చాలామంది దుర్వినియోగపరుస్తూ ఉంటారు. అంటే ఈ పెద్ద పేగుని, అంటే గ్యాస్ట్రోకాలిక్ రిఫ్లెక్స్ని స్టిమ్యులేట్ చేయడానికి చాలామంది టీ, కాఫీ, సిగరెట్లు ఇలాంటివి తాగుతూ ఉంటారు. దీంతో సమస్య వస్తుంది. అలా కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీరు తీసుకుంటూ, ఫైబర్ ఎక్కువ ఉండేదాన్ని తీసుకుంటూ, ఈ నేచర్ కాల్స్ని అసలు చేయకుండా ఉంటే అప్పుడు విసర్జన అనేది సజావుగా జరుగుతుంది. ఇది అతి ముఖ్యమైనది. అలాగే ఇంకొకటి ఏంటంటే బలమైనటువంటి ఉదర కండరాలు, కటి కండరాలు, ఇవన్నీ కూడా చాలా అవసరం మలబద్ధకం రాకుండా ఉండటానికి. కానీ మహిళల్లో ఏం జరుగుతుంది, పదే పదే ప్రసవం అవ్వటం, ఇలాంటి వాటి వల్ల ఈ కండరాలు బలహీనపడతాయి. దీంతో ఇది కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. ఇక ఉదరానికి సంబంధించి ఎట్లయితే బైసెప్స్ని మనం స్ట్రెంథన్ చేస్తామో, ట్రైసెప్స్ని స్ట్రెంథన్ చేస్తామో, అలాగే ఉదర కండరాలను కూడా స్ట్రెంథన్ చేయడం అవసరం. దానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఉన్నాయి. ఉదాహరణకు పొట్టను లోపలికి పీల్చుకొని వదలటం, అలాగే అబ్డామినల్ మసాజ్ ఇలాంటివి. కానీ చాలామంది దీన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దీంతో కాన్స్టిపేషన్ వస్తుంది. అలాగే కొన్ని రకాల మందులు కూడా, కడుపు నొప్పి మందులు, హైపర్ ఎసిడిటీ మందులు, అలాగే రక్తపోటుకి వాడే మందులు, తలనొప్పికి వాడే మందులు, ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారణం అవుతూ ఉంటాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే అబ్యూజ్, అంటే విరేచనకారులని, లాక్సేటివ్స్ని ఎక్కువగా వాడేయటం. దీంతో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ పని చేస్తాయి, తర్వాత పని చేయటం మానేస్తాయి, పేగులు కదలటం మానేస్తాయి. ఇది ఒక వ్యసనం కింద అయిపోతుంది. కాబట్టి ఇది అతి ముఖ్యమైన కారణం. అంటే లాక్సేటివ్స్, పర్గేటివ్స్ అబ్యూజ్ అంటారు. మరి ఈ సమస్య ఉంటే ఏం చేయాలి, ఎలా తగ్గించుకోవాలి? దీనికి చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ 2 రకాలు. ఒకటి ఏంటంటే హోమ్ రెమెడీస్, 2 క్లాసికల్ ఆయుర్వేదిక్ డ్రగ్స్. ఇంటి నివారణ విషయానికి వస్తే అంటే ఆహారం అలవాట్లు, అలాగే గృహ చికిత్సలు, వీటిని ముందు మనం తీసుకోవాలి. ఒకటి చెప్పుకున్నాం కదా, రోజుకి 30 గ్రాముల ఫైబర్ అనేది అవసరం. కాబట్టి ఈ పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. అంటే ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరలు, వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఆహారాలని తీసుకుంటూ ఉండండి. అలాగే పండ్లు, పండ్ల రసాలు, వీటిని పండ్ల రసం చేసుకోవాలనుకుంటే దాన్ని ఫిల్టర్ చేయకుండా దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైబర్తో సహా మీరు తాగుతూ ఉండండి. అలాగే తృణధాన్యాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అంటే మనకి మిలెట్స్ ఉంటాయి కదా, జొన్నలు, అరికలు, సజ్జలు, తైదలు, ఇలాంటి తృణధాన్యాలకి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఒకవేళ గోధుమలు మీరు తీసుకుంటూ ఉంటే గోధుమని మరాడించిన తర్వాత జల్లెడ వేయకుండా తీసుకోండి. అంటే హోల్ వీట్స్, ఆ హోల్ వీట్ నుంచి చపాతీ చేసుకొని తింటూ ఉండండి. అలాగే ఒంటిపట్టు బియ్యం ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండండి. తృణధాన్యాల పిండిని ఉపయోగిస్తూ ఉండండి. అలాగే శుద్ధి చేసిన పిండిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి.
అన్నిటికీ మించి వేయించిన ఆహారాన్ని పరిమితం చేసుకోండి. సమోసాలు, అలాగే నూనె వస్తువులు, ఆయిల్ ఐటమ్స్, కారంగా ఉండే ఆహార పదార్థాలు వీటిని అవాయిడ్ చేయండి. అతి ముఖ్యమైనది ఏంటంటే నీళ్లు బాగా తాగుతూ ఉండండి. ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. అలాగే రోజు మొత్తానికి ఒక 3 లీటర్ల నీళ్లు తాగేలాగా మీరు చూసుకోండి. ఇక ఉదర వ్యాయామం అతి ముఖ్యమైనది. క్రమం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్, అబ్డామినల్ ఎక్సర్సైజ్ మీరు చేస్తుండండి. అలాగే అబ్డామినల్ మసాజ్ కూడా చేయండి. అసెండింగ్ కోలాన్, ట్రాన్సస్ కోలాన్, డిసెండింగ్ కోలాన్, ఇలాగా ఈ వర్తులాకారంలో మీరు పిడికిలు బిగించి వెలికిలా పడుకొని పొట్ట మీద ఒత్తిడి ప్రయోగిస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇలాంటి వీటితోటి ఆ పేగు కదలిక అనేది నీట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. దీంతో మలబద్ధకం లేకుండా ఉంటుంది. అలాగే నేచర్ కాల్స్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి. ఆ పిలుపుకి వెంటనే మీరు స్పందిస్తూ ఉండండి. అతి ముఖ్యమైనది ఏంటంటే డయోటిక్స్ని తగ్గించేయండి. టీ, కాఫీలు ఇలాంటివన్నీ కూడా నిర్జలీకరణకి కారణమవుతాయి. దీంతో మలం గట్టిపడుతుంది, మలబద్ధకం వస్తుంది. కాబట్టి ఇలాంటి పానీయాన్ని తగ్గించండి. కానీ పల్చటి పాలు తీసుకోవచ్చు. పాలు ఒక లాక్సేటివ్గా పనిచేస్తుంది. అలాగే స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటి వాటిని మానేయండి. ఎందుకంటే స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటి వాటి వల్ల నేచర్ కాల్స్ డిస్టర్బ్ అవుతాయి. అలాగే పేగు లోపల ఉండేటువంటి ఆ మ్యూకస్ అంతా ఎండిపోతుంది, మెయిన్గా స్మోకింగ్ వల్ల. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. ఆందోళన, చింత ఇలాంటి వాటిని నివారించండి. ఇక దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలు, నివారణలు ఉన్నాయి. వీటిని కూడా మీరు వైద్య సలహాతోటి వాడుకోవచ్చు. ఇవి మీకు సహాయపడతాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఏంటంటే త్రిఫల చూర్ణం. ఇది ఒక ఫేమస్ మెడిసిన్, సులభంగా మీకు లభిస్తుంది, సేఫ్ కూడా. పడుకునే ముందు ఒక టీ స్పూన్ త్రిఫల పొడిని ఒక అరకప్పు నుంచి కప్పు వరకు గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కలిపి తాగేయండి. దీంతో మార్నింగ్ సుఖ విరేచన అవుతుంది. అలాగే మరొక అద్భుతమైన ఇంటి వైద్యం చెప్తాను. డ్రై జింజర్, పొడి అల్లం, అలాగే సెన్న ఆకుల పొడి. దీన్ని ఇండియన్ సెన్న అని కూడా అంటారు, సునాముఖి అని కూడా అంటారు. కాబట్టి ఈ అల్లం పొడి, అలాగే సెన్న ఆకుల పొడి, దీని రెండింటిని, సునాముఖి ఆకుల పొడి, ఈ రెండింటిని మీరు తీసుకోవాలి. ఈక్వల్ ప్రపోర్షన్స్లో, సమాన పరిమాణంలో ఈ పొడి, అల్లం అంటే శొంఠి పొడి, అలాగే సునాముఖి అంటే సెన్న ఆకుల పొడి రెండింటినీ కలపండి. పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి దీన్ని ఒక 5 గ్రాములు కలిపి తీసుకోండి. సెన్న ఆకులు అంటే సునాముఖి అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. అలాగే హెర్బల్ దుకాణాల్లో కూడా ఇది మీకు దొరుకుతుంది. ఇక మరొకటి సుఖ విరేచన బట్టి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ ఒక అర ట్యాబ్లెట్ నుంచి ఒక ట్యాబ్లెట్ వరకు మీ ఆ పేగుల శక్తిని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే హిమాలయ డ్రగ్ కంపెనీది హెర్బోలాక్స్ అనేది కూడా ఒక సౌమ్యమైనటువంటి మెడిసిన్. 10 నుంచి 15 రోజుల పాటు రోజుకి ఉదయం, సాయంత్రం 2 సార్లు కూడా పూటకి 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ దీన్ని తీసుకుంటూ ఉంటే క్రానిక్ కేసెస్లో ఇది రిలీఫ్ని ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. మలబద్ధకం అనేది లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి ఒక డిజార్డర్. కాబట్టి ఆహారాన్ని రెక్టిఫై చేసుకుంటే చాలా వరకు కరెక్ట్ అవుతుంది. అలాగే పుష్కలంగా ఫైబర్ తీసుకుంటూ ఉండాలి, పీచు, అలాగే నీళ్లు కూడా తాగుతూ ఉండాలి. అలాగే నేచర్ కాల్ని అశ్రద్ధ చేయకూడదు. రెగ్యులర్గా ఎవాక్యుయేట్ చేయడానికి దానికి టైంని కేటాయిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే లాక్సేటివ్స్ని యథేచ్ఛగా వాడకండి. ఈ లాక్సేటివ్ అబ్యూజ్ వల్ల ఈ సమస్య ఇంకా తీవ్రతరమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే క్రానిక్గా కనుక ఈ కాన్స్టిపేషన్ ఉంటూ ఉంటే దానికి దారితీసే ఇతర కారణాలను అన్వేషించడం అవసరం. దానికి మీరు వైద్య సలహా తీసుకోవటం అనేది తప్పనిసరిగా చేయాలి. ఇలాగా ఈ మలబద్ధకం ఉన్నప్పుడు దాంతో ఇబ్బంది పడకుండా దీనికి చక్కటి సురక్షితమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అలాగే ఇంటి నివారణలు ఉన్నాయి. వీటిని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ఉంటే, దాంతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, మీకు ఎంతకాలం నుంచి కాన్స్టిపేషన్ ఉంది, అలాగే మీకు అనువైనటువంటి రిలీఫ్ ఏమిటి, మీరు దీని నుంచి ఎలా బయటపడగలిగారు, ఎలాంటి ఆయుర్వేద ఔషధాలు వాడారు, వాటి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయా, లేకపోతే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే వాటి వల్ల మీకు ఇతర వ్యాధులు ఏమైనా తగ్గాయా, లేకపోతే వాటితోటి మీకు ఇంకేమైనా కొత్త సమస్య వచ్చిందా, ఇలాంటి మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇతర సబ్స్క్రైబర్స్కి ఇది ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. ఐ లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ,
హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. Website address www.muralymanohar.com. Phone numbers 9246575510, 9177445454.